చాలామంది సివిల్స్ యాస్పిరెంట్స్, గ్రూప్స్ యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్ చేసే ద మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎగ్జామినేషన్స్కి దే విల్ రీడ్ టూ మచ్ ఆఫ్ మెటీరియల్స్, ఐ మీన్స్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ చదువుతారు, రోజు చదువుతూనే ఉంటారు. మార్నింగ్ 6 నుంచి 7 నుంచి ఆర్ 9 నుంచి నైట్ 12 వరకు 1 వరకు చదువుతూనే ఉంటారు. బట్ దే వోంట్ క్రాక్ ఎగ్జామినేషన్స్, ర్యాంక్స్ రావు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? హౌ టు రీడ్ either newspaper, either topics or else other information in a effective way. ఒక ఎఫెక్టివ్ వేలో ఎలా చదవాలి, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఏంటి, ఎలా చదవాలి? జనరల్గా ఏం చేస్తుంటారంటే బుక్స్ తీసుకొని ఇంకా మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే రన్, చదవడమే, లేదంటే రివైజ్ చేసుకుంటారు. ఓకే, బట్ బిఫోర్ దట్ ఏదైతే నువ్వు చదివావో అది నీ మైండ్కి ఎక్కిందా అనేది వాట్ ఈస్ ద బేసిస్? అంటే ఎలా నువ్వు ప్రూవ్ చేసుకుంటావు నీ మైండ్లో ఉందా ఆ సబ్జెక్ట్? సో ఒక ఎఫెక్టివ్ వేలో ఆ సబ్జెక్ట్ని మైండ్లోకి ఎక్కించడం ఎలాగా? ఐ విల్ టెల్ యూ వన్ ట్రిక్. బిఫోర్ స్టార్టింగ్ ఎనీ టాపిక్, ఏ టాపిక్ అయినా నువ్వు చదవడానికి ముందు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండో అమెరికన్ రిలేషన్, ఇండో యుఎస్ రిలేషన్స్ కానివ్వు, లేదంటే నీ టాపిక్ ఎకానమీలో జీడిపి కానివ్వు, లేదంటే పాలిటీలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అవ్వనివ్వు, లేదంటే జోగ్రఫీలో క్లైమటాలజీ కానివ్వు, ఓషియోనోగ్రఫీ కానివ్వు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక కరెంట్ అఫైర్స్ కానివ్వు, ఒక సబ్జెక్ట్ కానివ్వు, ఏదైనా ఒక ఎఫెక్టివ్ వేలో నీ మైండ్లోకి వెళ్ళాలి అంటే హౌ టు రీడ్ ద బేసిక్ థింగ్. ఊరికే జనరల్గా కూర్చొని చదివేస్తే అది మైండ్లోకి వెళ్ళదు. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, బిఫోర్ కమింగ్ టు ఎనీ టాపిక్, ఐ మీన్స్ ఏదన్నా టాపిక్ చదవడానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ డోంట్ రీడ్ ద థింగ్, క్లోజ్ చేసే బుక్ క్లోజ్ చేసి ఒక వైట్ పేపర్ తీసుకో, ఒక పెన్ తీసుకో, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఆ పేపర్ మీద పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టాపిక్ గురించి నీ మైండ్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, సో వాట్ పాయింట్స్ యూ నో అబౌట్ దట్ టాపిక్. ఆ పేపర్ మీద ఏదైతే నువ్వు పాయింట్స్ పెడుతున్నావో ఆ పాయింట్స్ మాత్రమే నీ మైండ్లో ఉన్నాయి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ గురించి తీసుకున్నావు, ఆ టాపిక్ గురించి ఒక 5 పాయింట్స్ పెట్టావు, 5 పాయింట్స్ పేపర్ మీద పెట్టావు, నెక్స్ట్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నావు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ స్టార్మింగ్. నీ బ్రెయిన్ని అడుగుతున్నావు, ఇంకా నీకేమన్నా తెలుసా? బ్రెయిన్ చెప్తుంది, దానికి ఎంతైతే తెలుస్తుందో అది చెప్తుంది, నువ్వు పేపర్ మీద పెడతావు. దానికి తెలియని పాయింట్స్ కూడా నువ్వు స్ట్రైక్ చేయాలి, అడగాలి, ప్రెజర్ చేయాలి. సో వెన్ ద బ్రెయిన్ విల్ సేస్ ఐ డోంట్ నో, చేతులు ఎత్తేస్తుంది బ్రెయిన్, నాకు ఇంకా తెలీదు అని. సో దెన్ క్లోజ్ ద థింగ్. సెకండ్ అటెంప్ట్ ఇంకోసారి చేయి, ఏంటి మరీ ఇంకోసారి అడుగు. ఈ పాయింట్స్ కాకుండా కొత్తగా పాయింట్స్ ఏమన్నా ఇంకా తెలుసా? సో స్ట్రైక్ 1 more time టు యువర్ బ్రెయిన్. ఇంకొకసారి ఏమన్నా తెలుసా పాయింట్స్, ఇంకా ఏమన్నా తెలుసా? సో ఇంకొక 3-4 minutes ఇలాగే ఈ ప్రాక్టీసే చేయి. సో ఫస్ట్ టైం 5 minutes, సెకండ్ టైం 3 minutes, థర్డ్ టైం ఇంకో 2 minutes. అవుట్ ఆఫ్ దిస్ థింగ్స్ నీ బ్రెయిన్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో నాకు ఇంకేం పాయింట్స్ తెలీదు అన్నప్పుడు బ్రెయిన్ చేతులు ఎత్తేస్తుంది, ఇంకా ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. దేర్ యువర్ హంగ్రీ స్టార్ట్స్. నీ ఆకలి ఎక్కడ మొదలవుతుంది? నీ ఆకలి, బ్రెయిన్ ఆకలి ఎక్కడ మొదలవుతుంది? బ్రెయిన్కి ఇంకా దాని గురించి తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. సో ఇంతగా నువ్వు ప్రెజర్ చేసి అడిగిన తర్వాత బ్రెయిన్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ స్పేస్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసింది ఇంకా తెలియదు ఎంత ఉంది అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది, కొద్దిగా స్పేస్ అనేది బ్రెయిన్ క్రియేట్ చేసుకుంటుంది. దెన్ యూ గో టు ద ప్రిపరేషన్. ఐ మీన్ టు సే ఆ టాపిక్ గురించి తెలుసుకో, ఎఫెక్టివ్గా వెళ్తుంది బ్రెయిన్లోకి. నెక్స్ట్ టైం ఆఫ్టర్ 1 week దీన్ని రివైజ్ చేసామంటే నెవర్ ఎవర్ దీస్ టాపిక్స్ విల్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ నుంచి ఈ టాపిక్ అనేది బయటకు వెళ్ళదు. సో దిస్ ఈస్ ద వే టు రీడ్ ఎనీథింగ్. సో న్యూస్ పేపర్లో ఉంది, ఒక టాపిక్, ఒక ఇష్యూ ఏదన్నా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఆస్క్ టు యువర్ బ్రెయిన్ వాట్ యూ నోస్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. నీ బ్రెయిన్కి ఏం తెలుసా ఇన్ఫర్మేషన్ గురించి, ఆ థింగ్ గురించి. సో వెన్ యూ డూ ప్రాక్టీస్ దిస్ థింగ్, ఎఫెక్టివ్ వేలో లర్న్ చేస్తావు. నాట్ ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్, నాట్ ఓన్లీ ఫర్ అదర్ టాపిక్స్ ఇన్ ద యువర్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, నెట్లో సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్, వికీపీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బిఫోర్ గోయింగ్ టు ఎనీ ప్రిపరేషన్, ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్, రీడింగ్, just ask to your brain once, spare it for 5 minutes or 8 minutes or 10 minutes. సో ఆ 10 minutes ఏమవుతుందంటే నువ్వు 20 minutes చదివే ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో అది నువ్వు 5 minutes or 10 minutesలో చదివేస్తావు. హాఫ్ ఆఫ్ ద టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఎఫెక్టివ్ వేలో ఏది కావాలో అదే తీసుకుంటుంది బ్రెయిన్. సో గార్బేజ్ అంతా తీసుకొని బ్రెయిన్లో స్టోర్ చేసుకోదు. సో దిస్ ఈస్ ద వే టు రీడ్ ఇన్ ఏ ఎఫెక్టివ్ వే.